హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకు ఈరోజు డేట్ వచ్చేస్తే 6/5/2026 6th May 2026. ఈరోజు మనకు రేట్లు వచ్చేస్తే మామిడి ధరలు ఎలా ఉన్నాయంటే, ముందుగా వరంగల్ గురించి తెలుసుకుందాం. వరంగల్లో TVS 69 షాప్ నెంబరు. ఇందులో మనకు మామిడికాయలు ఎట్లా అవుతున్నాయంటే రేట్లు. బెనిషన్ వచ్చేస్తే 10 నుంచి 40 రూపాయలు, 10 to 40 రూపీసు. నెక్స్ట్ రాలినకాయ వచ్చేసి 5 నుంచి 10 రూపాయలు. చాలా వరకు రాలినకాయ వస్తుంది. మన తొర్రూరు ఆ దగ్గర నుంచి చాలా సైడ్ రాలిన, ఇక్కడనే కాదు, జనగాం సైడ్ రాలింది, మన మంచిర్యాల సైడ్ రాలింది, గాడుపులు రాళ్ళు వచ్చినాయి. గాడుపులు గాలి దుమారం బాగా వచ్చింది, మరియు సిద్దిపేట సైడ్ వచ్చింది. ఇంకా మనకు ఆంధ్ర రాయలసీమ సైడ్ చెప్పక్కర్లేదు, అటు సైడ్ తిరుపతి చిత్తూరు అటు సైడ్ బాగా పడ్డాయి. గాడుపులు అయితే బాగా వచ్చినాయి. వర్షాల కంటే కూడా కొమ్మలు రాలిపోయినాయి. ఇట్లా సో రేట్లు అయితే డౌన్ అయినాయి కొంత. చాలా మంది రైతులు కూడా తీసుకొస్తారు. దానివల్ల మనకు దశ వస్తే 10 నుంచి 40 రూపాయలు. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ 30 నుంచి 60 దాకా ఉండేది, కాస్త 10 నుంచి 40 అయింది. ఇది కూడా రాలినకాయ ఎఫెక్టే. 10 to 40 రూపీస్ దశరి. ఇది వరంగల్ రేటు. కేసరి వచ్చేస్తే 30 నుంచి 50 రూపాయలు, 30 to 50 రూపీసు. హిమాయత్ వచ్చేస్తే 30 నుంచి 60 రూపాయలు, 30 to 60 రూపీసు. మల్లిక వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయలు, 20 to 30 రూపీసు. సుందరి వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయలు, 20 to 40 రూపీసు. రసాలు వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయలు, 10 to 20 రూపీసు. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 10 నుంచి 20 రూపాయలు, 10 to 20 రూపీస్. ఇది కూడా మనకు హపస్ వచ్చేస్తే 30 నుంచి 60, చాలా వరకు 30 to 60. చాలా వరకు కాయల్లో మనకు కొద్దిగా మంగు స్టార్ట్ అయింది అనేది అంటున్నారు. ఇది వాళ్ళు రేటు డౌన్ కాని కారణం ఏం చెప్తున్నారంటే, ఒకటి రాలిన కాయ వస్తుందని, ఒకటి రెండోది రాలిన కాయ రావడం వల్ల ఇంకా రేపు గాడుపులు వస్తాయేమో, దానివల్ల కాయ రాలిపోతామో అని ఇప్పుడే రైతులు భయపడి తీసుకొస్తారు. దానివల్ల కూడా రేట్ డౌన్ అవుతుంది అంటున్నారు. మొత్తానికైతే రేటు నిన్నటికంటే ఒక 10-20 రూపాయలు డౌన్ అవుతుంది. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయింది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, గాడుపులు వస్తాయని, వడగండ్ల రాళ్ళు గాడుపులు వస్తాయని చెప్పినాం. సో ఆల్మోస్ట్ అంతటా ఇదే జరుగుతుంది మనకు. నెక్స్ట్ కల్లూరు చిత్తూరులో వచ్చేస్తే, ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో, మనకు తోతాపూరి వచ్చేస్తే 6 నుంచి 10 రూపాయల కిలో, 6 to 10 రూపీస్ కేజీ మనకు తోతాపూరి. బెనిషాన్ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయల కిలో, 25 to 35. ఇది కూడా రేట్ చాలా డౌన్ అయింది. 20, 22, 23 చాలా వరకు బయ్యర్స్ అయితే తోటలకు వచ్చి ఇట్లా తీసుకుపోతున్నారు. కొందరు చాలా వరకు ఈ గుజరాత్, ఢిల్లీ, ముంబై ఈ దగ్గరలో వచ్చినప్పుడు రైతులు అమ్మేస్తారు వాళ్ళకి డైరెక్ట్ బయర్స్కి. రేట్లు అయితే నిన్నటికి వాళ్ళకి ఒక 10 అంతటా రేట్లు డౌన్ అవుతున్నాయి. ఇదైతే మేము అబ్జర్వ్ చేసేది. నెక్స్ట్ దామల చెరువు మార్కెట్లో వచ్చేసి తోతాపూర్ వచ్చేసి రాలింది 2-3 రూపాయల కిలో అవుతుంది. ఇది మనకు ఏరిన కూలీలు కూడా పడతారు. చాలా మంది రైతులు బాధపడుతారు. ఒక 100 టన్నుల దాకా రాలిందని సమాచారం మనకు ఇక్కడ దామల చెరువు దగ్గరలో. నెక్స్ట్ కరీంనగర్ రేట్లు వచ్చేస్తే మన కరీంనగర్లో ఈడ కూడా రేట్లు డౌన్ అయినాయి. మనకు 28, 30, 38. ఇది బెనిషన్ వచ్చేస్తే 28, 30, 38, 28, 32, 36, 22, 40, 42 టాప్ ఇదే రేట్ పోతుంది. 40, 42 అంతా కన్సిడరబుల్ లేదు. చాలా వరకు అయితే 20, 28, 22, 20, 28, 30, 38, 32, 40 ఈ రేట్ మొత్తానికి 20 to 40 మధ్య నడుస్తుంది. రేట్ అయితే 10 రూపాయల దాకా నిన్న టాప్ 50 పోయింది. నెక్స్ట్ కేసరికాయ వచ్చేస్తే మనకి 50 రూపాయల కిలో పోతుంది, 50 రూపీస్ కేజీ కేసరి. మనకు దశేరి వచ్చేస్తే 33, 40, 45 ఇంతకు మించి అయితే పోతలేదు. దశేరి రేటు కూడా డౌన్ అయింది. నెక్స్ట్ మనకు దశేరి వచ్చేస్తే 33, 35, 40, 45 టాప్ 50 అంతే. మొత్తానికి 30 నుంచి 50 మధ్య నడుస్తుంది దశేరి. ఇది రేటు కూడా డౌన్ అవుతుంది. చాలా వరకు మనకు రాలిన కాయ గాడుపుల వల్ల రైతులు భయపడుతుర్రు, కాయ తీసుకొస్తుర్రు, చిన్న కాయ తెస్తుర్రు, అట్లా రేట్ డౌన్ అవుతుంది. రాలిన కాయ తెస్తుర్రు, అట్లా డౌన్ అవుతుంది. మొత్తానికైతే వాతావరణం మన ఎఫెక్ట్ వల్ల నేను చెప్పినట్టుగానే చాలా వరకు నిన్న మనం చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ ప్రాబ్లం అయింది. ఈరోజు అయితే రేట్ చాలా డౌన్ అయింది. నెక్స్ట్ విసన్నపేటలో వచ్చేస్తే మనకు తోతాపూర్ వచ్చేస్తే 7, 5, 4, 6 మొత్తానికి 10 రూపాయల లోపే అయింది రేటు. ఇంకా ఇదైతే మారీ దారుణంగా ఉంది. మనకు ఆంధ్రాలో అటు సైడ్ చాలా రేట్లు అయితే డౌన్ అయిపోయినాయి. 10 రూపాయల లోపే 5, 6, 7 మొత్తానికి 10 రూపాయల లోపే రేట్ వచ్చేస్తుంది తోతాపూరి కాయలకు. తెంపిన కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, ఏరిన కాయల రేటు కానీ, ఏరిన కాయల ఖర్చు కూడా వస్తలేదు. మొత్తానికి మార్కెట్ అయితే చాలా డౌన్ అయిపోయింది. నేను ఒక్కరోజే స్పెషల్గా మనకు వెరీ బ్యాడ్ డే అనుకోవచ్చు రైతులకు కానీ, బయ్యర్స్ కానీ, మా కాయ తెచ్చే వాళ్ళకు. నెక్స్ట్ విజయవాడలో వచ్చేస్తే మా మార్కెట్లు ఓపెన్ అయినాయి. ఒక 5-6 వరకు మార్కెట్ మీకు 5-6-7 వరకు మార్కెట్ మండికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అప్పటి వరకే ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా రేట్లు అయితే మనకు క్లారిటీగా రాలేదు. అంతటా అయితే రేటు డౌన్ వేస్తున్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లో వచ్చేస్తే మనకు సుందరి 65 రూపాయల కిలో అయింది, 65 టాప్ రేటు. ఫ్రూట్ ఫ్రై వచ్చేది ఉండదంటే దానికి మీరు ల్యూర్ లాంటి ట్రాప్ లాంటిది తీసుకోండి. ఇంకొకటి మీకు దగ్గరలో బయ్యర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కావాలన్నా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి, లేకపోతే డైరెక్ట్ నాకు మెసేజ్ చేసినా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జగిత్యాల, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాదు, ఇంకా
హైదరాబాదు బాటసింగారం కానీ, ఈ ఆంధ్ర సైడ్ కానీ, మన అనంతపూర్ కానీ, అనంతపూర్ గుత్తి రోడ్డు, గుంతకల్ రోడ్డు, ఈ పర్టికులర్ దగ్గర మండి ఉన్నాయి. వాళ్ళకి ఆ నెంబర్స్ కావాలని ఇస్తారు, లేకపోతే మీరు బయ్యర్స్ కావాలని నాకు అడిగే ప్రయత్నం చేయండి. చిత్తూరు, ఈ రాయచోటి దగ్గర వాళ్ళకి అడిగితే నేను నెంబర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకొకటి చాలామంది నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. లేకపోతే నాకు వాట్సాప్లో వచ్చి మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో హాయ్ చెప్పినా నేను జాయిన్ చేయమంటే గ్రూప్లో జాయిన్ చేస్తాను. అందులో బయ్యర్స్ ఫార్మర్స్ అందరు ఉన్నారు. మీకు ఏ డౌట్ ఉన్నా, ఎంత రేటు పోయిందన్నా నేను చెప్పలేకపోయినా వాళ్ళు చాలా వరకు చెప్తారు. ఇంకొకటి సూర్యాపేట రేట్ చెప్పలే, మన సూర్యాపేట 40-45 మధ్య పోతుంది రేట్ అయితే. ఇది కూడా ఈరోజు డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే మీకు ఇంతవరకు చెప్పింది కర్ణాటక, రాయచూరు, ఈ గుల్బర్గా, నాగ్పూరు, నాందేడు, మధ్యప్రదేశ్, ఈ పర్టికులర్ ఎవరి అయినా బయ్యర్స్ నెంబర్స్ కావాలన్నా, లేకపోతే మీ దగ్గరలో ఉంటే వాళ్ళని మీరే కన్సల్ట్ అవ్వండి, లేకపోతే నాకు నెంబర్లు ఇవ్వమని నేను ఇచ్చేసే ప్రయత్నం చేస్తా. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చిన్న కాయ రాళ్ళకాయ పక్కన పెడితే రాళ్ళకాయ ఎట్లయింది తేవాల్సింది, కానీ చిన్న కాయ మాత్రం అస్సలు లేకండి. ఇంకోటి, కాయ రాలి ఉంటే పలిగిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయింది, ఇందులో కలిపి తీసుకురాకండి. ఎందుకంటే వాళ్ళు రేటు మొత్తం డౌన్ చేసేస్తారు. ఆల్రెడీ రాళ్ళకాయకు అన్ని రేట్ డౌన్ చేస్తారు, అందులో ఇంకా మంచి లేకపోతే చాలా డౌన్ చేస్తారు. సో మ్యాక్సిమం మంచిది అయిన మంచి కాయనే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కవర్ బెనిషాన్ వచ్చేస్తే 80 రూపీసు, బెనిషాన్ వచ్చేస్తే 20-50 రూపాయలు, 20-50 రూపీసు. మనకు తెలిసింది ఏంటంటే ఈరోజు ఇది నిన్నున్నంత రేటు ఈరోజు అయితే ఉండకపోవచ్చు. చాలా వరకు రేట్లు అయితే మార్కెట్లో మాల్ ఎక్కువ వస్తుంది, రేట్ అయితే డౌన్ అవుతుంది. ఇదైతే గుర్తుంచుకోవాలి. మనకు వరంగల్ వచ్చేస్తే మనకు ఈరోజు మనకు ఒక 350 దాకా బండ్లు వచ్చినాయని చెప్పారు. ఈ ఇంకా మనం మొత్తం కౌంట్ కాలేదు, వాళ్ళకి తెలిసిన వరకు చెప్పారు. ఇంకా చాలా వరకు అయితే వస్తున్నాయి, రేట్లు డౌన్ అయితే అవుతున్నాయి, రాళ్ళకాయ ఎఫెక్ట్ వల్ల అయితే అంటున్నారు. నెక్స్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే 1000కి పైనే బండ్లు వస్తున్నాయి. ఇంకో విషయం, ఈరోజు మనకు కరీంనగర్లో IFC మార్కెట్ క్లోజ్ ఉంటుంది, ఇమ్రాన్ ఫ్రూట్ కంపెనీ. ఒకసారి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళండి, లేకపోతే వేరే షాప్లో ఓపెన్ చేయాలి, లేకపోతే మా కరీంనగర్ మార్కెట్లో ఉందని తెలుసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్. దశేర్ వచ్చేస్తే 30-60 రూపాయల కిలో, 30-60 రూపీస్. హిమాయత్ వచ్చేస్తే 60-150 రూపాయల కిలో, 60-150 రూపీస్. కాకపోతే ఇది మనకు హై షైన్ వచ్చిన కాయ, కవర్ కట్టిన కాయకి ఇంత రేటు పోతుంది. మనకు 60-80-90 మధ్యనే హిమాయత్ రేటు పోతుంది, ఇది అయితే మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే 10-30 రూపాయల కిలో పోతుంది, 10-30 రూపీస్. నెక్స్ట్ నాందేడు మహారాష్ట్ర వచ్చేసి నాందేడు వచ్చేస్తే కేసరి 60-90 రూపాయలు, 60-90 రూపీస్. దశేరి వచ్చేస్తే 50-80 రూపీస్, 50-80 రూపాయలు. ఇది మనకు నిన్నటి రేట్లు. ఈరోజు మనకు రేట్లు ఆటోమేటిక్గా మనకు అంతటా తగ్గినాయి. అంటే ఆడ నాందేడ్ కానీ నాగ్పూర్ కానీ అక్కడ కూడా రేట్లు కొంత డౌన్ అవుతుంటాయి. నెక్స్ట్ జగిత్యాల వచ్చేసి దశేరి వచ్చేస్తే 54 రూపాయల కిలో అయింది, 54 రూపీస్ కేజీ. మనకు బంగినపల్లి వచ్చేస్తే 40-42 అయింది. ఈరోజు ఇది ఇంకా డౌన్ అయ్యే ఛాయిస్ ఉంది, 40-42. మొత్తానికైతే ఇప్పుడు రేట్లు డౌన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి కలంనా మార్కెట్, ఇది నాగ్పూర్లో వచ్చేస్తే బాదాం వచ్చేస్తే 55 రూపాయల కిలో అయింది, 55 రూపీస్ కేజీ. ఇంకా ఈరోజు ఎట్లా రేట్ పోతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంకా దీని మీద ఉన్న డౌట్ ఉన్న బయ్యర్స్ కానీ డైరెక్ట్ మీకు ఇది మాతోటి కాదు, తెంపడం కొంచెం ప్రాబ్లం అవుతుంది, లేకపోతే కాయ ఆగేది ఉందంటే, మీరు దాని కొరకు గాడుపుల కొరకు రాళ్ళ కొరకు కంట్రోల్ చేసుకుందంటే ఫ్రూట్ కవర్ కట్టుకోండి. దాంతోపాటు బాగా డ్యామేజ్ అయ్యి దానికి దెబ్బలు తాకుంటుంది, పక్కకు పడేయండి. అంతేగాని ఇందులో అయితే కలిపి తీసుకురాకండి, అది మొత్తం రేట్ను వడగొడుతుంది. ఇది నేను చెప్పేది. ఇంకొకటి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ 5-6 గంటలకు కష్టపడి వీడియో వస్తుంది. ఒకసారి మీరు ఇది చూడండి, మీకే అర్థమవుతుంది. నేను 5-6 రాష్ట్రాల అక్కడక్కడ ప్లేస్లు రేట్లు చెప్పాల్సి వస్తుంది, దానివల్ల కొంత లేట్ అవుతుంది. ఈ కష్టాన్ని మీరు గుర్తించి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకోటి హైప్ కూడా ఇవ్వండి, హైప్ ఇస్తే మనకు ఛానల్ ఎంతో బూస్టప్ అవుతుంది, ఇంకో వేరే వారికి కూడా రీచ్ అవుతుంటుంది. ఇంకా నాతోటి ముందుగా అప్రోచ్ కావాలంటే ఒకసారి మీరు మెంబర్షిప్ కూడా తీసుకోండి, సూపర్స్ మెంబర్షిప్ అవి తీసుకుంటే కొంచెం ముందు అప్రోచ్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ అందరికీ. చాలా వరకు రేట్లు చాలా అయితే డౌన్ అవుతున్నాయి. సో నేను దానివల్ల అన్ని ప్లేస్ల రేట్లు అయితే డౌన్ ఉన్నాయి, ఇదైతే మీరు గుర్తుంచుకోండి. మీకు దీనికి తగ్గట్టు మార్కెట్లో మీకు దగ్గర ఉంటే మీరు మంచి మార్కెట్ రేట్ పోయి ఉంటే అక్కడనే చేసుకో ప్రయత్నం చేయండి. చాలా లాంగ్ వచ్చి ఇప్పుడు మన తోత ఇది నాటికాయలు కానీ ఇటు కానీ లాంగ్ మాత్రం తీసుకురాకండి. మీకు కావాలంటే బయ్యర్స్ వల్ల కావాలంటే నేను చాలా వరకు నెంబర్లు ఇస్తాను. హైదరాబాదు ఈ దగ్గరలో చాలామంది హైదరాబాద్ బాటసింగార్ నెంబర్ అడుగుతున్నారు, మీకు కావాలంటే నెంబర్లు ఇస్తా. కాకపోతే మీరు రేట్లు తెలుసుకొని కానీ, లేకపోతే మీకు ఎక్కువ మాల్ ఉంటే మీ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళండి మార్కెట్ ఎట్లా పోతుంది. మనకు ఇప్పుడు పర్టికులర్ ఇక్కడ ఒక మనం చెప్పేది ఒక రేట్ ఉండొచ్చు, అడిగి పోయినాక ఇంత రేటు పోలేదు కానీ మీరు ఫీల్ కావద్దు. సో నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు మీకు ఎక్కువ మాల్ వెళ్ళి ఉంటే ఒకసారి వచ్చి మార్కెట్కి వచ్చి చూసి విజిట్ చేసి నచ్చితేనే తర్వాత తీసుకురండి. ఓకే మన కాయలు ఇట్లున్నాయి ఇంత పోతాయి, సో అట్లా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటే మీరు తీసుకురావచ్చు. అది నేను చెప్పేది. ఎవ్వరు రైతులు కానీ బయర్స్ కానీ అడ్వాన్స్గా మనీ ఇచ్చి కానీ ముందుగానే పేమెంట్ చేసి కానీ లేకపోతే కాయలు ఇచ్చేసి తర్వాత డబ్బులు ఇవ్వాలని అటువంటి మాత్రం ఫీల్ కాకండి. ఇది నేను చెప్పేది. తప్పకుండా
ఇది ఎవ్వరు మీరు మోసపోకండి, నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేట్లు అయితే తగ్గుతున్నాయి, ఇవి ఎన్ని రోజులు తగ్గుతాయో మనకు రేపు తెలుస్తుంది. ఇప్పటికైతే రేట్లు డౌన్ ఉన్నాయి. చాలా వరకు రైతులు భయపడుతున్నారు, కాయ తెస్తున్నారని బయర్స్ చెప్తున్నారు, అరటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో వాళ్ళని భయాల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. మనం ఏం చేయలేము, ఇంకా దానికి ఒక చిన్న నివారణ చర్యలు కవర్ కట్టుకొని లండియగలుగుతాం. కానీ ఇంత గాడుపులకు వారాలు ఇంకా రేపు పెరుగుతూ మాత్రం ఏం చేయలేం. సో ఎవరే మాత్రం అయిన కాయ మాత్రం కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ఇది నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.